ஹலோ கைஸ், இன்னைக்கு எங்க வந்திருக்கு பாத்தீங்கன்னா ஸ்ரீ முனீஸ்வரர் திருக்கோயிலுக்கு தான் வந்திருக்கோம். இந்த லொகேஷனில் எங்க ஷேர் ஆயிருக்குன்னு பாத்தீங்கன்னா வேளாங்கண்ணில இருந்து தளி ரோட்டுக்கு போற ரோட்ல இருக்கு. இந்த கோயில் பாத்தீங்கன்னா பிரம்மாண்டமா இருக்கு. வாங்க கைஸ் போய் பார்ப்போம். జై శ్రీరామ్, హరహర మహాదేవ. ఏమంటే ఇక్కడ దీని పేరు వచ్చి జలకంఠేశ్వర ఆదిపరాశక్తి తిరుకు ఆలయము. ఇది వచ్చి విశేషంగా వచ్చి 500 ఏళ్ళు పాత దేవస్థానం జలకంఠేశ్వర ఆలయము. ఇక్కడ ఏమప్ప విశేషం అంటే ఇక్కడ వచ్చి దీని పేరు చోళరాజులు కట్టేసి ఇక్కడ పోయిన దేవస్థానం అని చెప్పి పేరు. దీనికి వచ్చి రామనాయకుని, ఈ కొలంకి వచ్చి రామనాయకుని ఏరి రామనాయకుని కొలం అంటారు, కళ్యాణి అంటారు. ఇక్కడ జలకంఠేశ్వర స్వామికి వచ్చి విశేషంగా వచ్చి ప్రదోష పూజ ప్రతి సోమవారం ఆయనకి విశేషంగా పూజలు నడుస్తుంది. తర్వాత వచ్చి ఆయనకి వర్షకు విశేషంగా ప్రదోష పూజలు కానీ అన్నదానం కానీ అంతా బాగా భగవంతునికి ఏం తృప్తికి ఏం పూజలు అందించే పూజలకు నడుస్తూ ఉంది. అదే రీతిగా ఎవరైనా కొత్త బోర్ కానీ తోటల్లో కానీ ఇంటితో కానీ బోర్ వేయాలంటే ఈయన ప్రార్థన చేసుకుపోయి బోర్ వేస్తే నీకంటే నీళ్ళు చిక్కుతుంది. ఆ చిక్కిన నీళ్ళు తెచ్చి దేవునికి అభిషేకం చేస్తారు. చాలా ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం చాలా ఇక్కడ చిక్కుతుందని చెప్పి ఇది. మరియు తర్వాత వచ్చి అమ్మవారి దేవస్థానము ఆదిపరాశక్తి ఆలయంలో వచ్చి ఇక్కడ వచ్చి శుక్రవారం మంగళవారం చాలా విశేషంగా పూజలు నడుస్తుంది. అదే రీతిగా ఇక్కడ ఎవరికైనా పెళ్లిళ్ళు కాక ఉంటే, సంతాన యోగం లేటుగా ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ సంతాన యోగము పెళ్లిళ్ళ యోగం అంతా అమ్మ ఆశీర్వాదం చిక్కుతుంది. అదే రీతిగా ఇక్కడ ప్రతి ఒక్క అమావాస్యకి మేము పెద్దలకి పితృలకి పూజ చేస్తాము. తర్పణం కానీ పిండి ప్రధాన పూజ చేసి వాళ్ళకి ఆశీర్వాదం చేస్తాము. ఏమంటే ఇక్కడ మైసూరులో శ్రీరంగపట్నం కానీ అదే రీతిగా రామేశ్వరం ఆ రీతిగా పూజ చేస్తాం. అదే రీతికి మేము ఇక్కడ అదే రీతికి పూజ చేసి వాళ్ళకి ఆశీర్వాదం చేస్తాం. జై శ్రీరామ్, హరహర మహాదేవ్. கல் என்று நினைத்தேன் உனையே, நீ யார் என்று சொன்னாய் மனமே தான் நீயா. எதில் நீ இருந்தாய், எங்கோ மறைந்தாய், உன்னை